అది గెలుస్తుందా ఓడుతుందా అది వేరే విషయం, నేను చెప్పే విషయం వేరే. కానీ వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు పోరాడుతుండ్రు, వాళ్ళు అది జరుగుతుంది. అయితే అది ఏ రకంగా జరుగుతుంది, ఎట్లా గెలుస్తుందా ఓడుతుందా అనేది కాలం నిరూపించాలి. కానీ విధానం నేను చెప్పేది అంటే విధానం అనేది ఉందో ఆ రకంగా చంపేయడం అనేది ఉందో సరైన విధానం కాదు అందరినీ. అంటే చట్టపరంగా నీకు ఆ రైట్ లేదు కదా. నేను అనేది ఏంటంటే చట్టపరంగా ఎన్కౌంటర్ చేసే రైట్ ఉంది, కానీ ఇవన్నీ ఎన్కౌంటర్లో అనగలుగుతామా? ఇవన్నీ ఎన్కౌంటర్లో అనలేము కదా. ఎన్కౌంటర్ కాంకేర్ అడవిలో జరిగింది, ఇప్పుడు గరియాబంద్ అటవీ ప్రాంతంలో జరిగింది, నిజమైన ఎన్కౌంటర్లు కావంటారా? ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే మనకు అర్థం తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పేదాని ప్రకారంగా ఎదురు కాల్పులు కదా, ఎదురెదురు అయ్యేదే తప్ప ప్రభుత్వ చట్ట ప్రకారంగా వాళ్ళు గెరిల్లాలు కానీ టెర్రరిస్టులు కానీ దొంగలు కానీ అరాచకులు కానీ చంపడానికి వీల్లేదు కదా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బెంగాల్లో పట డాక్టరు నువ్వు అత్యాచారం చేసిండు, 6 నెలల నుంచి దేశమంతా లొల్లు పెట్టింది, మరి చంపలే కదా, చంపలేదు, జైలు శిక్ష విధించింది. నువ్వు చట్టపరంగా నువ్వు చర్యలు తీసుకో, చట్టం ప్రకారంగా నువ్వు ఆ చర్యలు తీసుకున్న రైట్ ఉంది నీకు. మరి నువ్వు పోయి ఇష్టానుసారంగా బాంబులు వేయడం ఎట్లా? అది యుద్ధం కదా. బాంబులు వేయడం, మిస్సైల్స్ వేసారు, తర్వాత విపరీతంగా ఆటో వెపన్స్ పెట్టి చుట్టుముట్టి కాల్ చంపడం ఎట్లా? లేదా విషం పెట్టి చంపడం ఎట్లా? విషం పెట్టి కూడా చంపినది ఉంది కదా, కోవర్ట్ ఆపరేషన్ ద్వారా అన్నం లోపల విషం పెట్టడం అనేది. అంటే ఇదంతా కూడా ఏంటిది? ఇదంతా కూడా ఏంటంటే అసలు పొరుగు దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా విషం పెట్టరు. ఇది వ్యతిరేకం, ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారంగా వ్యతిరేకమైన విషయం ఇది. అంటే మానవ సమాజానికి ఒక వ్యతిరేకమైన విషయాన్ని విషయం పెట్టి చంపడం అనే దానికి వెళ్తున్నావు నువ్వు. బాంబులు పెట్టి చంపడం మరి నీ రాజ్యాంగం ప్రకారం లేదు కదా, రాజ్యాంగం ప్రకారం లేదు. ఇది లేని దాన్ని నువ్వు చెప్పు, మరి నువ్వు అదే చెప్పొచ్చు కదా. నువ్వు ఒకవేళ నేను బాంబులు పెట్టి చంపుతా నేను చెప్పు, నువ్వు చెప్తే ఈ దేశం ఆమోదిస్తుందా లేదా అని ఉంటుంది కదా. అందుకోసం ఇది చట్ట వ్యతిరేకమైనది. అంటే ఇది అందుకోసం ఏమంటే మావోయిస్ట్ పార్టీ కూడా చాలా చోట్ల ఐఈడీలు పేల్చింది, అనేక మంది జవాన్ల ప్రాణాలు తీసింది. అవును, తీసింది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏమి విషయం పెట్టలే, ఎక్కడ కూడా పెట్టలే. తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ఉందంటే ఎక్కడ పడితే అక్కడనే హైదరాబాద్లో పడి వచ్చి పోలీస్ క్యాంపుల పైన ఇక్కడ బాంబులు పెట్టి చంపలే. వాళ్ళు ఎక్కడ చేసింది హైదరాబాద్లో వచ్చి లేదు, వాళ్ళు చేసిందంటే లోపల అడవి ప్రాంతంలో, వాళ్ళ అడవి ప్రాంతంలో పట్ట వాళ్ళు అక్కడ వాళ్ళపైకి దాడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళు చేసుకుంటున్నారు చెప్తారు, వాళ్ళు బహిరంగ చెప్తారు. వాళ్ళు మేము చేస్తున్నాం మా తప్పని పరిస్థితుల్లో. పోలీసులు కూడా అదే చెప్తున్నారు కదా, భద్రతా దళాలు కూడా అదే చెప్తున్నారు. పోలీసులు కాదు, పోలీసులు ఇక మనం అనుకోకూడదు. పోలీసులు వాళ్ళకి ఎవరికి నక్సలైట్ చంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ప్రభుత్వమే అటవుల్లో కూంబింగ్ చేస్తుంటే ఎదురుపడ్డారు, మీరు ఫైరింగ్ చేస్తేనే వీళ్ళు ఎదురు కాల్పులు జరిపారు అనేది ఎప్పుడు చెప్పేది. అదే చెప్పు మరి నువ్వు, అదే చెప్పు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లోపల జరిగింది ఎక్కడ అనుకున్నప్పుడు అది కొండ మీద జరిగింది. అంటే అర్థమవుతున్న వాళ్ళు స్పష్టంగా కింద జరిగిందా పైన జరిగిందా చెప్పడం లేదు, కానీ కొండ పైన. మీరు కూడా అక్కడ పనిచేసినట్టున్నారు కదా గరియాబంద్? నేను పనిచేసిన 2011 అటవీ ప్రాంతం అంటే దట్టమైన అడవి. ఆ కొండ అనేది ఏందో దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. సున్నబేడ అంటే సున్నా అంటే ఏంది, సోనా అంటే బంగారం కొండది. అంటే అక్కడ బంగారం కోసం అనేక మంది నిరంతరం తవ్వకాలు చేస్తారు, నెలల తరబడి భూమి లోపల తవ్వుతుంటారు. కొంతమందికి కొద్ది గొప్ప బంగారం దొరికిందని చాలామంది. అయితే ఇప్పుడు అక్కడ మావోయిస్టు పార్టీ 2011 లోపల అక్కడికి ప్రవేశించింది ఒరిస్సా రాష్ట్రానికి. అంటే ఇప్పుడు మనకు రాయపూర్ ఉంది కదా, రాయపూర్ రోడ్డు, జగదల్పూర్ నుంచి రాయపూర్ రోడ్డు ఏదైతుందో రాయపూర్ రోడ్డుకు దీన్ని దండకారణ్యం అంటారు. దాని అవతల ప్రాంతాన్ని ఏదైతుందో అవతల గడియాబంద్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భాగంగా జిల్లా, దాని అవతల మళ్ళీ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా డీకీలో భాగం కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో భాగం అది. కాబట్టి ఒరిస్సా రాష్ట్ర విస్తరణలో భాగంగా 2011లో భాగంగా నేను కూడా పోయినా, నాకంటే ముందే కొంతమంది పోయినరు. దాని తర్వాత నేను కూడా పోయినా 11-12 లోపల నేను అక్కడికి పోయినా. మొట్టమొదటగా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఎన్కౌంటర్ యుద్ధం జరిగిందని చెప్పబడుతున్నదో అంటే కులారి ఘాట్, ఆ ఘాటి నుంచే నేను పైకెక్కిన. నేను ఆ ఘాటి పైన దాదాపు ఒక 30 గ్రామాలు ఉంటాయి. తర్వాత ఆ ఘాటి పైన దాదాపు అక్కడ దాదాపు 10 ఎన్కౌంటర్లు అయినాయి, 10 సందర్భాలు ఎన్కౌంటర్లు అయినాయి. పోలీసులు ఎస్పీ కూడా చనిపోయింది అక్కడ, ఎస్పీ కూడా చనిపోయినది ఉంది. కాబట్టి అది అంటే బలమైన ఒక ఫారెస్ట్ ఉండి మావోయిస్టులకు ఒక స్థావర ప్రాంతం అనకూడదు, కానీ ఒక స్థావరంగా అది ఉన్నది అది. కాబట్టి అలాంటి ప్రాంతం లోపల ఏంటంటే ఇది జరిగింది.
అంటే ఇది ఎట్లా జరిగింది అనేది ఏందో ఇప్పుడు పోలీసులు చెప్పే సమాచారమే కదా. మనకేమి వాళ్ళు ఏమి క్లారిటీగా విలేకరులను కూడా పోనివ్వటం లేదు కదా. గతంలో విలేకరులు పోయేది ఒకప్పుడు 10-20 ఏళ్ళ కింద. ఇప్పుడు జర్నలిస్టులు కూడా ఎవరు కూడా పోలేరు కదా. వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో అది తీసుకోవాలి. వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు శవాలు రిలీజ్ చేసారు, 14 శవాలు రిలీజ్ చేసిండ్రు. వాళ్ళు చెప్పేది 20 అంటారు, 28 అంటారు, కానీ 14 శవాలు రిలీజ్ చేసారు. 14 శవాల లోపల నీకు ముఖాలు కనపడినారు, స్పష్టంగా కనపడించే విధంగా కాకుండా వాళ్ళు ఇట్లా పడుకున్న వాటిని తీసి ఆ ఫోటోలు పెడితే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఒక చలపతి ఫోటో కనపడుతుంది, అర్థమవుతుంది చలపతి చనిపోయిండు అనేది క్లియర్. ఇక మిగిలిన వాళ్ళని ఎవరిని ఎట్లా అర్థం చేసుకోలేరు కదా. మీరు చలపతి కలిసి పనిచేశారా గతం? చలపతి నేను కలిసి పని చేసినాము. చలపతి నాకు 94 లోపల మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా లోపల ఒక ప్లీనం సందర్భంగా అక్కడ నాకు పరిచయం అయిండు. రాష్ట్ర ప్లీనం జరుగుతున్నప్పుడు సుధా పేరుతో పరిచయం అయిండు. అప్పుడు తర్వాత నాకు 95 లోపల కూడా ఏంటంటే మాదేపూర్ ఏటునగరం ప్రాంతానికి కూడా వచ్చిండు ఆయన ఒక ట్రైనింగ్లో భాగంగా. తిరిగి ఆయన నాకు ఎప్పుడు పరిచయం అంటే 2009 నాయగడ యాక్షన్ అయిపోయిన తర్వాత, అంటే దేశం లోపల ఇది చాలా పెద్ద యాక్షన్ నాయగడ యాక్షన్ అనేది. కాబట్టి ఆ యాక్షన్ తర్వాత నాకు కలిసిండు. తర్వాత నాతో పాటుగా కూడా ఏంటంటే సిసిలో భాగంగా సిఆర్సీలో భాగంగా ఉన్నాడు. సిఆర్సీ అంటే సెంట్రల్ రీజనల్ కమాండ్, అంటే ఆయన మిలిటరీ రంగానికి కూడా ఏంటంటే ఆ తర్వాత ఆర్గనైజేషన్ నుంచి మిలిటరీ రంగానికి వచ్చిండు. అట్లా నాకు అప్పుడు పరిచయం చలపతి. ఓకే. టెక్నాలజీ కూడా కొంత మావోయిస్టులను దెబ్బతీసిందనే వాదన ఉంది. చాలా హై టెక్నాలజీ పెరిగిందిగా ప్రభుత్వానికి వాస్తవానికి సంబంధించి. ఇప్పటిదాకా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన చలపతి ఫోటో కూడా అందులో భాగమే. చలపతి అనేది ఎవరు కూడా గుర్తించేవాళ్ళు కాదు. 2016 ఆయన ఫోటో బయటపడే వరకు ఈ టెక్నాలజీ కూడా మావోయిస్టులను బాగా దెబ్బతీసింది. చాలా పెరిగింది ప్రభుత్వ టెక్నాలజీ అనేది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా కదా. ఇప్పుడు ఒకప్పుడు 80-85 కాలం లోపల గ్రామంలో ఒక ఇన్ఫార్మర్ సమాచారం ఇస్తే దానిపైన ఆధారపడి బలగాలు ఏదో నగరాల నుంచి రావాలి. కానీ ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు ఏంటిది, గ్రామంలో ఇన్ఫార్మర్లు ఉన్నారు, లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత అనేక అంటే డబ్బులు కూడా లక్షల కోట్లు కుప్పిస్తున్నారు కదా. డబ్బులు కుప్పిస్తున్నారు, ఇన్ఫార్మర్ నెట్వర్క్ అయింది. పోలీసులు కూడా ఎన్కౌంటర్ చచ్చిపోయినా మంచిదే, వాళ్ళు చచ్చితే కూడా వాళ్ళ కోట్లు వస్తున్నాయి కదా పోలీసులకు, అట్లా పోతున్నారు. కానీ అంతకంటే ముఖ్యంగా ఏంటంటే డ్రోన్స్ ఉన్నాయి చూడండి. డ్రోన్స్ అనేటివి కెమెరాస్ కదా. కెమెరాస్ అంటే డ్రోన్స్ ద్వారా నీకు చుట్టూ ప్రతిరోజు అంటే ఆ ఏరియాలో డ్రోన్లు తిరుగుతూనే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ల పరిధి, 50 కిలోమీటర్ల పరిధి, ఇప్పుడు బెటాలియన్ ఇప్పుడు చింతగుప్ప దగ్గర, చింతవాగు దగ్గర ఉంటుంది అనేది కనుకుంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు, డ్రోన్లు పంపుతుండ్రు. పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం పంపుతుండ్రు. కాబట్టి అనేక డ్రోన్స్, ఒక్కటి కాదు. ఈ డ్రోన్స్ పంపినప్పుడు ఏం చేస్తుంది, వినియోగం కూడా మావోయిస్టులు కూడా చాలా మంది ఫోన్ అంటే ఇవి పట్టేస్తాయి కదా. అంటే నీ కదలికలు నువ్వు డేరా వేసుకొని ఉన్నా కనపడతావు. నువ్వు కదలిక డేలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నైట్ అంటే కష్టం, కానీ డేలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఫోటో తీస్తుంది. నీ ఫోటో తీసినప్పుడు ఎంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, ఈ ఫోటో తీస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చి చూస్తే ఏంటంటే కొన్ని ముఖాలు కూడా కనపడతాయి. కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు ప్లాన్ చేయగలుగుతారు కదా. ప్రభుత్వ బలగాలు ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ అంటే రాయపూర్లో ఉండి, భువనేశ్వర్లో ఉండి, హైదరాబాద్ నుండి, ఢిల్లీలో ఉండి కేంద్రం అంటే వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ ఏదైతుందో ఈ ప్లాన్ ప్రకారంగా వాళ్ళ తర్వాత పోలీసు బలగాలు రావాలంటే కూడా పైన డ్రోను వస్తుంటుంది, కింద పోలీసు బలగాలు పోతుంటారు. అంటే ఏమైనా మావోయిస్టులు ఆంబుష్ పెడితే కూడా దాన్ని తిప్పికొట్టే అవకాశం వీళ్ళకి వచ్చింది కదా. అంటే ఎలక్ట్రానిక్ రంగం లోపల చాలా ఆధునికమైన టెక్నాలజీ డెవలప్ చేసుకుంటారు ప్రభుత్వం. ఇది తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ప్రభుత్వ బలగాలంటే సాధారణ పోలీసులు కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో కనబడి ఇలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటిదనంటే గెరిల్లాలకు వ్యతిరేకంగా గెరిల్లా వార్ఫేర్ చేసే పోలీసులు, దాన్ని యాంటీ గెరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే అలాంటి ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, యువకులకు ఇస్తున్నారు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఇస్తున్నారు, వాళ్ళ యొక్క మైండ్ వాష్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో డిఆర్జీలు వాళ్ళే కదా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. అవును, అంటే సాల్వాజుడుని మార్చి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్గా పెట్టినారు. అంటే లొంగిపోయిన వాళ్ళని కూడా ఎక్కువ మందిని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోపల లొంగిపోయిన వాళ్ళని నువ్వు చంపుతావు, నువ్వు మాకు సహకరిస్తావా లేదా, సహకరించకపోతే చంపేస్తామని అంటారు. కాబట్టి ఆ రకంగా అనేక మంది కూడా సరెండర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. దానితోటి వాళ్ళు విజయాలు పెరుగుతున్నాయి. లేకపోతే ఆ విజయాలు రావు కదా. ఆ విజయాలు వచ్చే మాట వాస్తవమే. అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే మావోయిస్టులు దెబ్బతింటున్నది వాస్తవమే. ఇది వాస్తవమే, దీన్ని ఏమి కాదనటానికి ఏం వీల్లేదు. కళ్ళం కూడా కనపడే వాటిని ఎవరు కాదంటారు.
కానీ దీనితోటే మొత్తం నిర్మూలన అవుతుందా, ఇది శాశ్వతం అవుతుందా? తర్వాత ఈ నిర్మూలన ద్వారా కూడా అంటే ఈ నిర్మూలన చేయడం ద్వారా అంటే ఒక కమ్యూనిజాన్ని మార్క్సిజాన్ని నాశనం చేయగలుగుతారా ఈ దేశంలో? మరి నాశనం అయితే తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు నాశనం కాలే? మళ్ళీ ఎందుకు వచ్చారు? మళ్ళీ నక్సలైట్లు ఎందుకు వచ్చారు? నక్సలైట్లు కూడా మళ్ళీ 70లో చనిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు పుట్టుకొచ్చారు? మళ్ళీ ఎందుకు? ఇదంతా ఉంది కదా చరిత్ర. అంటే చరిత్రను అధ్యయనం